ప్రతి మనుష్యుని యొక్క కుడి చెవిలోనూ గంగ యొక్క అంశ ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు? అసలే ఆవలింతలకు అలవాటు పడిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది? అందుకే కుడి చెవి మీద చెయ్యి వేసుకుంటారు. కుడి చెవి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు, దోషం రాదు. ప్రతి మనుష్యుని యొక్క కుడి చెవిలోనూ గంగ యొక్క అంశ ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు? అసలే ఆవలింతలకు అలవాటు పడిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది? అందుకే కుడి చెవి మీద చెయ్యి వేసుకుంటారు. కుడి చెవి మీద చెయ్యి వేస్తే వెంటనే